బనకచర్లను నిలువరించాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తోంది. ట్రైబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాల ప్రస్తావనే లేదు. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ల ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడి. జల వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేస్తాం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీలను కలిసి ఫిర్యాదు చేశారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గోదావరి ట్రైబ్యునల్ తీర్పులో వరద జలాలు మిగులు జలాల ప్రస్తావనే లేదు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కొత్త ప్రాజెక్టు కట్టాలనుకుంటే ముందుగా ఆ నది యాజమాన్య మండలి, సిడబ్ల్యూసి, జలశక్తి మంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి. కానీ బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నిటిని ఉల్లంఘిస్తోంది. వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నామంటూ ఏపీ ప్రభుత్వం వాదన అభ్యంతరకరమని చెప్పి తెలంగాణ చెప్తా ఉంది. ఓవైపు బనకచర్లను ఆపాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు పుష్పగుచ్చం అందిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో ఎంపీ రఘువీర్. ఇక మెట్రో ఫేజ్ 2 మంజూరు చేయండి. కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యిండు. ఇక తెలంగాణ రైజింగ్ విజన్పై బ్లెయిర్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. రైట్, అది ఒక ఎంఓయూ అయితే ఇక్కడ బనకచర్లను ఆపాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిదే కంప్లీట్గా. ఇప్పుడు ఎట్లాగో 3 రెడ్లు పోయారు కదా, మీదే బాధ్యత. అది బీసీలకు సంబంధం లేదు, మీరు ఆపాల్సిందే. బనకచర్ల కట్టిరంటే ఇక మీరు ఫెయిల్, ఇక అయిపోయింది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.